హలో మీరా, గుడ్ మార్నింగ్. ఐ లవ్ యూ. మనం బ్రేకప్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమైందని బ్రేకప్ అంటున్నావు? లేదు అర్జున్, నాకు ఇది సెట్ కాదనిపిస్తుంది. మన మధ్య చాలా గొడవలు వస్తానే ఉన్నాయి. సో బ్రేకప్. మీరా, రిలేషన్షిప్ లో గొడవలు వస్తాయి, అందుకని బ్రేకప్. మీరా, ఒక్కసారి రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయినాక బ్రేకప్ ఉండదు. కరెక్టే అర్జున్, అబ్బా సాయిరామ్. బట్ బ్రేకప్. ఏయ్ మెంటల్ దానా, ఎందుకు బ్రేకప్ చెప్పు. అప్పుడు బ్రేకప్ కాదు, అప్పుడు ఒక డిసిషన్కి వద్దాం. నేను కెరీర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. ఏం తింగరదానా? చూసినావా డిస్ఎంకరేజ్ చేస్తున్నావురా. ఇట్లంతా చేస్తావని నాకు తెలుసురా. అందుకని నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నా. సరే సరే, నువ్వు ఎట్లనే ఇండిపెండెంట్ గా ఉండు. బాగా పెద్ద పెద్ద క్యారియర్లు తిను. ఏంది? కెరీర్ మీద ఫోకస్ చెయ్యి. నేను డిస్ఎంకరేజ్ చెయ్యను. థ్యాంక్స్ అర్జున్, బట్ బ్రేకప్. మొదటికి వచ్చాను. పిచ్చి వద్దనే ఎంజాయ్ చేస్తాను. పిచ్చి కుక్క, నాతో ఎందుకు బ్రేకప్ చెప్పు. చూసినావా కోపడుతున్నావు. ఇదే అర్జున్, నువ్వు చాలా రూడ్ గా, చాలా హాష్ గా మాట్లాడుతున్నావు. నాకు నీతో మాట్లాడాలంటేనే భయం అవుతాంది. సరే సరే, నేను నీ మీద ఇంక నుంచి కోపడను. ప్రామిస్. నేనేమన్నా చెయ్యొచ్చు కదా. మీట్ అయ్యేటప్పుడు లేట్ అయితే, మా ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ కు పోతే, నా బెస్టీతో ఎట్లయినా మాట్లాడొచ్చు కదా. కోపం రావడం లేదు. గుడ్ బాయ్, బట్ బ్రేకప్. జస్ట్ మిస్ అంటే దీనివల్ల. తిక్కు పట్టిన దెయ్యమ్మా, ఏందే నీ సమస్య? గొడవ లేకపోతే బ్రేకప్ అని చెప్తా ఉన్నావు. కోతి, బ్రేకప్ చెప్పడం వల్ల గొడవలు వస్తానయ్యే. ఇక్కడ చూడు, అసలు కారణం చెప్పి బ్రేకప్ చెప్పు, లేకపోతే నేను ఒప్పుకోను. ఏమి ఏడుస్తుంది, ఏం చేయాలబ్బా? సరే అర్జున్, నేను నిజంగానే చెప్తాన్నా. వేరే ఎవరిపైన ఇంట్రెస్టా? నా దగ్గర కారు లేదు, డబ్బులు లేవానా? అప్పుడు ఏమైందనే? నీకే ఏంది? మా అమ్మ మా నాన్ని మర్చిపోయినట్లున్నాను అర్జున్. లవ్ అసలు ఏమన్నావే నువ్వు? ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. అయ్యో స్వీట్ అర్జున్, నన్ను జల్లి పెళ్లి చేసుకోరా. మా అమ్మ మా నాన్న నన్ను చాలా టార్చర్ పెడుతున్నారా. నాకు నీతో ఎప్పుడెప్పుడు కలిసి బతకాలనుందిరా. అర్జున్, నువ్వు నా క్యూటీరా. నాకు నేను తెలుసుకున్నాను, సిగ్గేత. నేనే లూజ్, నేను ఎర్రు. తెలుసు మచ్చా, చాలా జాలీ కుదురు. కానీ ఎంజాయ్ పండుగ. అదే అర్జున్, మా అమ్మ మా నాన్న కష్టపడేది నాకు ఇష్టం లేదు. మా నాన్న ఎంత కష్టపడి చదివిస్తున్నాడో తెలుసా. ఈ జన్మలో నిన్ను కలసకపోయినా వచ్చే జన్మలో ఖచ్చితంగా నిన్ను కలుసుకుంటాను అర్జున్. నేను ఎప్పుడు నీ మంచిగా కోరుకుంటాను అర్జున్. ఐఎమ్ వెరీ బ్యాడ్. యూ డిజర్వ్ సమ్వన్ బెటర్. చెప్పద్దు. నువ్వు ఎక్కడన్నా ఉండు, బాగుండాలని కోరుకుంటాను అర్జున్. ఇది చెప్పి నేను నీకు కాల్ కట్ చేస్తున్నా. వద్దే. గుడ్ బై. కట్ చేయదు. కొంచెం కూడా అర్థం చేసుకోదే. సరే, నీళ్ళున్నా ఎప్పుడు అర్థం చేసుకుంటుంది ఏమో. ఏం బతుక. వావ్, నాకు తెలుసు ఎంతేనా నా పిల్లరా. సరే వదిలేయి, క్షమించినాను. నువ్వు వస్తావని తెలుసు, కానీ మరి ఇంత
అదంతా కాదు. మళ్ళా అది కాదురా, మనకి బ్రేకప్ అయిపోయింది కదా, నా గిఫ్ట్స్ అన్ని నీ దగ్గరే ఉంటాయి. అవి చూసి నేను నీకు గుర్తుకొస్తాను. సరిపోకపోయా నాతో మాట్లాడుతా అంటావు. అదంతా ఎందుకని నా గిఫ్ట్స్ అన్ని ఇచ్చేయి. రేపు సాయంకాలం 4 గంటలకంతా మన స్పాట్ లో మీట్ అవుదాం. బాయ్. మళ్ళీ మొదటికి వచ్చింది ఇది. అట్లా ఉంటారు. సూపర్ సూపర్. ఇంకో పోజ్ మార్చ్ ఇంకోటి. సూపర్ సూపర్. మీరేం చూస్తున్నారు? నాకు బ్రేకప్ అయిందిరా. ఏం ఇంకా రాదే? అన్నీ కరెక్ట్గానే లేవా? ఉన్నాయిలే. ఏంటి ఎవరు లేరా? అదో రారా, కెమెరా అంజీ. రారా ఫాస్ట్ గా. ఇతని ముఖం చూడండి, ఏదో తెలియని గ్లోనెస్, ఏదో తెలియని ఆనందం. ఇతని డ్రెస్ స్టైల్ చూసినారా ఎంత అద్భుతంగా ఉందో? ఎవరు వీడు? ఇతని అవుట్ఫిట్ కాస్ట్ ఎంతో తెలుసుకుందామా? రే ఇతని ఫోకస్ చేయి. అలాగే అన్నాయి. ఫోకస్. బ్రో ఈ షర్టు ప్యాంట్ చూడడానికి చాలా బాగుంది. బ్రో మీ అవుట్ఫిట్ కాస్ట్ ఎంతో చెప్తారా? ఇక్కడ నాకున్న మెంటల్ కి ఎక్కడ సావదే తెలియదు. ఫస్ట్ ఇక్కడ నుంచి సో స్వీట్ ఆఫ్ హిమ్. లాల్. మధ్యలో మీరా ఒకసారి మాట్లాడదాం. మీరా ఫస్ట్ అవును, నీకు ఒక పర్స్ ఇచ్చింటి కదా. అప్పుడు అర్జున్ నువ్వు రెస్టారెంట్ లో తినిపోయి ఇంటికి పోయి ఫోన్ పే చేస్తానని చేయలే కదా, అవి కూడా ఇస్తే బెటర్ అనుకుంటా. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ బై అర్జున్. లెట్స్ బ్రేకప్. టేక్ కేర్. ఎక్స్క్యూజ్ మీ మీరా. నువ్వు ఎంత మాట్లాడినా, ఎంత ట్రై చెయ్యాలనుకున్నా సరిపోయినా ఇంకేమైనా మిగిలినాయా? సరిపోయింది. నా ఖర్చులు చేసిన నీ ఖర్చు కూడా ఇయ్యాలి కదా. చెప్తా చూడు. ఏందిరా అది? ఇంతవరకు గ్రీటింగ్ కార్డు, టెడ్డీ బేర్, రోజు డైరీ మిల్క్, 5 స్టార్ కిట్ క్యాట్ తెప్పించుకున్నాం. మొత్తం ఖర్చు 8,320 రూపాయలు. అది పోయి ఈ 3 4 ట్రిప్, ట్రీటు, డేటు, మనం అవుట్ గోయింగ్ పోయింది. మొత్తం ఖర్చు 38,500. బట్ నేను తిరిగిరాను కాబట్టి ఫుల్ అమౌంట్ ఏమవుతుంది. 38,500లో 50% డిస్కౌంట్ 19,250 రూపాయలు. ఈ చాలు. అది పోయి నాకు లైట్గా ఆకలితుందని, నాకు అది బాగలేదని నా దగ్గర చెప్పి స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో అని చెప్పి 87,310 రూపాయలు మనిషి మాదిరి తిన్నావా? అది పోయి ఫైనల్ టచ్ ఉన్న డ్రెస్సే సరిపడా అని చెప్పేసి నీ డ్రెస్ వల్ల నేను తాగిన మందులకి, సిగరెట్లకి 40,300. మొత్తం ఖర్చు 146,860. ఈ మొత్తం అమౌంట్ సెటిల్ చేసి మీ నాన్న చూసిన వాడిని సెటిల్ చేసుకో. లెట్స్ బ్రేకప్. అర్జున్, నేను ప్రాంక్ చేసినారా? లవ్ లో ఏంది డబ్బులు గిబ్బులు అనుకుంటా. రిలేషన్షిప్ లో గొడవలు మామూలే, దానికంతా బ్రేకప్ చెప్పుకుంటారా ఏంది? ఫన్నీ ఫెలో. మనం ఇంక నుంచి బ్రేకప్ చెప్పుకునే సమస్య ఉండదు అర్జున్. మన మధ్య మామూలే అర్జున్ గొడవలు రావడం, దానికంతా బ్రేకప్ చెప్పుకుంటారా? దానికంతా బ్రేకప్ ఎందుకురా? బాగుండదు. ఎవరు చూసినా మన జంటని మేక్ ఫర్ ఈచ్ అదర్లా ఉందనుకుంటారు. ఆ మాట విన్నప్పుడు నేను ఎంత సంతోషంగా ఉంటానో తెలుసా? యాక్చువల్లీ ఇది అసలు ప్రాబ్లమే కాదురా, నువ్వు నేను బలంగా ఉండాలిరా. లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఈ ప్రపంచంలోనే మనం బెస్ట్ లవర్స్ మనం. హలో, నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఎవరితో మాట్లాడుతున్నావు? సరే వదిలేయి. నువ్వు చెప్పింది ఆలోచిస్తే 2 పక్కల న్యాయం ఉంది. 3 సంవత్సరాలు లవ్ కూడా ఉంది. బట్ బ్రేకప్. హే లూజు సైకో నా కొడక, మెంటల్. ఇక్కడ చూడండి నేను అవుట్ఫిట్ రాజా. అక్కనే అక్క డ్రెస్ గురించి అయితే అక్కతో మాట్లాడదాం. అక్క అవుట్ఫిట్ కాస్ట్ గురించి. అక్క చెప్పండి మీ అవుట్ఫిట్ కాస్ట్ ఎంత? అక్కని చూడండి, అక్క చెప్పుల కాస్ట్ కూడా చెప్తాంది. అక్క చెప్పక్క. ఏందిరా నీ బాధ? కాస్ట్ గీస్ట్ అనుకుంటా. ఆగరా నీ సంగతి చెప్తా. ఆగండ్రా నా కొడకల్లారా, ఆగండ్రా.